కట్టలేకపోయినా అయితే ఈ లైన్ మ్యాను జూనియర్ లైన్ మ్యాను రాజేందర్ సార్ రాకేష్ సార్ ఏం చేసిరంటే ఈ డీడీ ఎవరు కడతలేరా అని ఈ బోర్ యొక్క డీడీ వేరే రైతుకి ఇచ్చేసారు. మళ్ళీ 2023లో వాళ్ళతో నేను కొట్లాడి రిసిప్ట్లు చూపించి 110 నంబర్ డీడీని మళ్ళీ నా సొంతంగా చేసుకొని 500 రూపాయలు మళ్ళీ డీడీ కట్టి సొంతంగా చేసుకున్నా. వీళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే 2023 వరకు ఇక్కడే మేము డీడీ కట్టినాము ఈ ట్రాన్స్ఫారం కిందనే. ఇప్పుడు 6 నెలల నుంచి ట్రాన్స్ఫారం పడిపోతుంది, వైర్లు మొత్తం కిందికి అయిపోయినాయి. ఏదన్నా వరి కోత మిషన్లు రావాలంటే ఎల్సీ తీసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫారంతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది తగిలేపల్లి శివారు అని ఇప్పుడు చెప్తున్నారు. గత 6 నెలలు 8 నెలల నుంచి మేము వాళ్ళకు చెప్తానే ఉన్నాము. అప్లికేషన్ 2 సార్లు 3 సార్లు అప్లికేషన్ కూడా ఇచ్చినాము. వాళ్ళు సరే చేస్తాము, మీరు కాంబు తెచ్చుకోర్రి, పోల్స్ తెచ్చుకోర్రి, లొకేషన్ చూపించారు అంటే వాళ్ళు వచ్చిర్రు, లొకేషన్ చూపించారు, పోల్స్ తెచ్చుకుంటామంటే కూడా మా అల్లుడిది ట్రాక్టర్ ఉంది తెచ్చుకుంటామని చెప్పినాం కూడా. ఇప్పుడు ఏమంటారు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఇది ఎట్లా సార్ అంటే ఇది మాకు సంబంధం లేదు, ఇది తగిలేపల్లి వాళ్ళకి సంబంధం అని ఇప్పుడు చెప్తున్నారు. మాకు గత 6 నెలల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఎటువంటి రెస్పాన్స్ ఇస్తలేరు. తగిలేపల్లి శివారు కానీ వాళ్ళ దగ్గర పోతే అది మాకేం సంబంధం లేదని వాళ్ళు అంటారు, వీళ్ళు మాకు సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు. పుటాలేమో ఎండిపోయినాయి, ఇప్పుడేమో వైర్లు కిందికి అయిపోయినాయి. ట్రాక్టర్ దమ్ము చేయాలంటే దమ్ము చేయకపోతే నీళ్లు లేవు, బోర్లకు నీళ్ళు లేవు. ఇప్పుడు మా పరిస్థితి ఈ విధంగా ఉంది.